హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చర్చ్‌కొచ్చినాను. ఈ క్రిస్మస్ నడుస్తా ఉండే దానివల్ల ఈ చర్చ్‌లో చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ అయితే చేస్తారు. ఈ చర్చ్ ఎక్కడుంటుంది? దీని గురించి హిస్టరీ ఏమి అని ప్రతి ఒక్కటి నేను మీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ చర్చ్ గురించి చాలా హిస్టరీ ఉంది. దీని గురించి తెలుసుకోవాలంటే నా వీడియో మొత్తము మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే బెంగుళూరులో చాలా పెద్ద చర్చు, మళ్ళీ చాలా హిస్టరీగా ఉండే చర్చు, పురాతనమైన చర్చ్ అంటే ఇదొక్కటే ఉండేది. ఈ చర్చ్‌లో వచ్చి క్రిస్మస్ టైంలో, ఇంత పండగల్లో, ఇట్లా టైంలో అంతా చాలా ఇక్కడ గ్రాండ్‌గా సెలబ్రేషన్ అయితే చేస్తారు. ఈ చర్చ్‌కి ప్రతి ఒక్కరు బెంగుళూరులో ఉండేవాళ్ళు, కేరళలో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కొక్క ఊరు నుంచిను ఇక్కడికొచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరును ఇక్కడికొచ్చి దేవుడి దగ్గరైతే ప్రార్థన అయితే చేస్తారు. చాలా క్రౌడ్‌గా ఉంటుంది. నేను పోయినప్పుడు కూడా చాలా క్రౌడ్‌గా ఉండింది ఇక్కడైతే. ఈ చర్చ్ వచ్చి 19థ్ సెంచురీలో ఈ చర్చిని నిర్మించిండేది. అంటే బ్రిటిష్ కాలంలో ఈ చర్చిని నిర్మించిండారు. అప్పట్లో వీళ్ళు ఈ చర్చిని నిర్మించేటప్పుడొచ్చి ఆర్కిటెక్చర్ గోతిక్ శైలిలో అయితే నిర్మించిండారిది. ఆ కాలంలోనే శిల్పకళలనైతే ఈ గోతిక్ శైలిలో అయితే దీన్ని నిర్మించిండారు. చూసేదానికైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చర్చినైతే ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ అయితే మంచి ప్రదేశము అని ఇక్కడ ప్రతి ఒక్కరు చెబుతారు. ఇక్కడ బెంగుళూరుకి ఎవరు వచ్చినా కూడా ఈ చర్చినైతే అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే ఈ చర్చు బయట నుంచి చూసేదానికైతే చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇన్‌సైడ్‌లో పోతే మాత్రం ప్రతి ఒక్క మనకి చర్చ్‌లో ఆ దేవుడు జీసస్‌నైతే మనకి ప్రతి ఒక్క రూపం అయితే మనకి లోగా శిల్పకళలనైతే నిర్మించిండారు. చూసేదానికైతే చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నైట్ టైంలో అయితే నేను పోయి చూసినప్పుడైతే ఈ లైటింగ్‌లో అయితే నాకు ఇంకా చాలా అద్భుతంగా కనపడింది. ఇక్కడ చూస్తున్నారు మీరు ఎంత రష్‌గా క్రౌడ్ ఉంది అనేసి అని. ఈరోజు క్రిస్మస్ ఉండే దానివల్ల మొత్తం బెంగుళూరులో ఉండేవాళ్ళు సగం మందంతా ఇక్కడికే వచ్చిండారు. ఇంకొకటి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమనంటే ఇక్కడికొచ్చినోళ్ళు ప్రతి ఒక్కరు షాపింగ్ చేయాలంటే చాలా తక్కువ రేట్లలో అయితే మీరు షాపింగ్ చేసేదానికి మంచి ప్లేస్ ఇక్కడ ఉండేది. ఈ శివాజీ నగర్ అంటే బెంగుళూరులోనే శివాజీ నగర్ ఉంది. శివాజీ నగర్‌లోనే కమర్షియల్ స్ట్రీట్ అంటారు. కమర్షియల్ స్ట్రీట్ అంటే చాలా చీప్ రేటు తక్కువలా డ్రెసెస్ అయితే అమ్మాయిలకి మంచి మంచి కలెక్షన్స్ అయితే చాలా దొరుకుతుంది. దాన్ని కూడా ఈ వీడియో లాస్ట్‌లో అయితే చూపిస్తాను. ఇక్కడ మొత్తము కమర్షియల్ స్ట్రీట్ అంటే మొత్తము డ్రెస్ మార్కెటే ఉండేది. చాలా తక్కువలా ఉంటుంది. ఇలాంటి డ్రెస్సు, ఇలాంటి ప్రైస్ అయితే ఎక్కడ ఇండియాలో యాడా దొరకదు. ఇక్కడ దొరికినంత డ్రెసెస్ అయితే తక్కువ ప్రైజ్‌లో అయితే దాన్ని అస్సలు మిస్ కావద్దు. బెంగుళూరుకి ఎవరైనా వచ్చినా సరే ఈ ప్లేస్‌నైతే అస్సలు మిస్ కావద్దు. ఈ చర్చ్ కూడా మిస్ కావద్దండి. ఒక్కసారైనా లైఫ్‌లో ఈ చర్చ్‌నైతే మీట్ కాండి. ఒక్కసారి ఎప్పుడైనా సరే మీరు వచ్చి ఈ చర్చ్‌నైతే చూసి ఇక్కడున్న జీసస్‌నైతే ప్రార్థించుకొని పోండి. ఎందుకంటే 19థ్ సెంచరీలో ఓపెన్ చేసిండే ఈ చర్చ్ అయితే మనం ఇప్పటికీ చూస్తా ఉన్నాం. అంతే అందంగా చాలా బాగుంది. పెద్ద ప్యాలెస్ లాగా కూడా ఉంది చూసేదానికి. మీరు చూస్తున్నారు. అంత బాగుంది. బెంగుళూరులో చాలా చర్చులున్నాయి. కానీ ఇలాంటి చర్చ్ అయితే బెంగుళూరులో ఇదొక్కటే ఉండేది. ఇంకా కొన్ని చర్చులు ఇప్పుడిప్పుడు కొత్తగా వాళ్ళంతా న్యూ కన్‌స్ట్రక్షన్ చేసి ఓపెన్ చేసిండారు. ఇది 19థ్ సెంచురీలో చేసిండే చర్చ్ కాబట్టి చాలా విశేషమైన ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరుగుతుంది. చాలా మంది కూడా ఇక్కడ చర్చ్ అంటే ఫస్ట్ వాళ్ళు గుర్తించుకునేది కూడాను శివాజీ నగర్ కమర్షియల్ స్ట్రీట్ అని చెప్పి ఈ చర్చినే వాళ్ళు ఫస్ట్ గుర్తించుకునేది. అంత బాగుంటుంది ఈ చర్చ్ అయితే. ఇప్పుడు ఇన్‌సైడ్‌లో చూపిస్తాను చూడండి. ఇన్‌సైడ్‌లో ఇక్కడ చూసే పెద్ద ఒక హాల్ ఉంది. ఈ హాల్‌లో అయితే ఒక సైడ్ అయితే మనం కూర్చొనేదానికి చైర్‌లనేది వేసి ఇక్కడ చాలా మంది అయితే ప్రేయర్ అయితే చేస్తున్నారు. అక్కడ దగ్గరకు పోయి జీసస్‌నైతే అక్కడ ప్రేయర్ చేసుకొని ఇక్కడ క్యాండిల్స్ అయితే ఇక్కడ వెలిగిస్తున్నారు. మీరు చూడొచ్చు ప్రతి ఒక్కటి. ఇక్కడ ఈ చర్చ్‌లో అయితే ప్రతి ఒక్క చోటు కూడా మనకి కెమెరాస్ అయితే అలౌడ్ ఉంది. వీడియోసు, ఫోటోసు ప్రతి ఒక్కటి కూడా తీసుకోవచ్చు. చాలా చర్చిల్లో అయితే మనకి ఇలాంటిదైతే పర్మిషన్ ఉండదు. ఇక్కడైతే ప్రతి ఒక్క చోట మనకి ఫ్రీడమ్ అనేది ఉంది.
అక్కడి నుంచి ఇంకొంచెం లోగా వస్తే మనకి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా స్టాచ్యూస్ అయితే చాలా బాగా పెట్టిండారు. చాలా ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు ఫ్లవర్స్‌తో అయితే. ఇది చూసేదానికి మొత్తం ఇక్కడ గ్లాస్ అనేది వేసి వాళ్ళు ఇక్కడ ఎవరు టచ్ చేయకుండా దాన్ని నీట్‌గా ఇచ్చేసి పెట్టిన్నారు. మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే. ఈ ప్రతి ఒక్కరు ఇక్కడొచ్చినోళ్ళైతే ఇక్కడ క్యాండిల్ అయితే వెలిగించి దేవుడి దగ్గరైతే ప్రేయర్ అనేది చేసుకొని ప్రతి ఒక్కరు పోతారు ఇక్కడి నుంచి. ఇది చూస్తున్నారు మీరు. క్యాండిల్స్ అయితే ఎంతమంది ఇక్కడ క్యాండిల్స్ అయితే పెట్టినారు అని చెప్పేసి. చాలా ఇక్కడ మంది వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరును ఇక్కడ చాలా సేపు కూర్చొని ఇక్కడైతే ప్రేయర్ అనేది చేసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక స్టాచ్యూ అయితే జీసస్‌ది అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు చనిపోయిన తర్వాత అని చెప్పి వాళ్ళనిక్కడ ఒక స్టాచ్యూ లాగా పెట్టి చాలా బాగా ఇక్కడ ఒక షోకేస్ చేసి దాన్ని గ్లాస్ అనేది నిర్మించి పెట్టినారు అక్కడైతే చూడొచ్చు. ఈ ప్రతి ఒక్క సీన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. స్టాచ్యూస్‌లో జీసస్ ఎలా ఎలా ఉండేవాళ్ళు. ఇక్కడ చూసే ప్రతి ఒక్క స్టాచ్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది చూసేదానికి. ఇక్కడ మనం ఔట్ సైడ్ నుంచి మెయిన్ గేట్ నుంచి నిల్చుకొని చూస్తే ఈ చర్చ్ మొత్తము మనకి చాలా అద్భుతంగా కనపడుతుంది. ఈ లైటింగ్‌లో ఇంకా చాలా బాగుంది చూసేదానికైతే. చాలా క్రౌడ్‌గా ఉంది ఈవినింగ్ టైమ్ అయితే చూసేదానికి. ఇది చూడొచ్చు క్రిస్మస్ ట్రీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించి పెట్టిండారు. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ అయితే వచ్చి ఈ చర్చినైతే ఇక్కడ క్రిస్మస్ తాతను కూడా ఇక్కడ నిలబెట్టినారు చూడొచ్చు మనము. చాలా బాగుంది చూసేదానికైతే. క్రిస్మస్ తాతతో పాటు అటొగురు, ఇటొగురు రైట్, లెఫ్ట్ కూడా ఇంకొక ఇద్దరిని కూడా అక్కడ నిర్మించిండారు. విజిట్ చేస్తారు. ఎందుకంటే బెంగుళూరులో ఉన్న ఈ చర్చికి ప్రతి ఒక్కరికి ఫారినర్స్ కూడా తెలుసు. బెంగుళూరులో ఇలాంటిది ఒక చర్చ్ ఉంది అని చెప్పి. ఈ చర్చికి ప్రతి ఒక్క స్టేట్ నుంచి కానీ, ప్రతి ఒక్క కంట్రీ నుంచి కానీ బెంగుళూరుకి వచ్చినోళ్ళైతే ఈ చర్చిని అస్సలు మిస్ కారు ఎవరు కూడా. ఈడొచ్చినోళ్ళు ప్రతి ఒక్కరు జస్ట్ ఒక 5 మినిట్స్ అయినా ఇక్కడికొచ్చి వాళ్ళు చర్చిని చూసి వాళ్ళిక్కడ ప్రేయర్ అనేది చేసి ఒక క్యాండిల్ అనేది వెలిగించి పోతారు. అన్నీ మంచిదే జరగాలి అని చెప్పేసి చాలా మంది కూడా మంచిది కూడా జరిగింది. నా వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరో కొన్ని వీడియోలతో నేను మీ ముందొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.